ఆర్టీవీ ప్రేక్షకులకు విజ్ఞప్తి, మీ ఫోన్లో ఆర్టీవీ లైవ్ యాప్ని వెంటనే అప్డేట్ చేసుకోండి. ఇప్పుడు మరింత కొత్తగా దాంతోపాటు లేటెస్ట్ ఫీచర్స్తో మీ ముందుకు వచ్చేసింది ఆర్టీవీ లైవ్ యాప్. వెంటనే అప్డేట్ చేసుకోండి. వేగవంతమైన తాజా సమాచారం కోసం వెంటనే ఒకవేళ ఎవరైనా అప్డేట్ చేసుకోలేని వాళ్ళు ఉంటే కనుక అప్డేట్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే కనుక డౌన్లోడ్ చేసుకోండి. అన్నదో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా విజృంభిస్తోంది. 4500కు చేరువయ్యాయి కరోనా కేసుల సంఖ్య. 24 గంటల్లో 7 మరణాలు నమోదయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు. కొత్తగా 280 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కేరళలోనే అత్యధికంగా 1200 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీలో 602 యాక్టివ్ కేసులు ఇన్ఫాక్ట్ నమోదయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా కేసులు రోజు రోజుకి నమోదు కావడం, దాంతోపాటు ఈ అంశానికి కరోనాకి సంబంధించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండడం, చర్చ ఇన్ ద సెన్స్ ఆఫ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఈ కేసుల విషయంలో జాగ్రత్త తీసుకుంటోంది. మరి ముఖ్యంగా కేసుల సంఖ్య పెరగకుండా ఎప్పటికప్పుడు టెస్టింగ్, ట్రేసింగ్ అండ్ ట్రీట్మెంట్కి వెళుతోంది. మరి ముఖ్యంగా దేశంలో కరోనా కేసులు 4000 మార్క్ దాటడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించడం జరుగుతోంది. 24 గంటల వ్యవధిలోని మరో 300 కేసులు నమోదు కావడం, అందున 7 మరణాలకు సంబంధించి నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడం ప్రస్తుతం ప్రభుత్వాలను కూడా ఆలోచనలో పడేస్తుంది. వీటిని ఎలా కట్టడి చేయాలనే అంశానికి సంబంధించి ప్రభుత్వాలు కూడా మల్లగుల్లాలు పడుతున్నాయి. మరి ముఖ్యంగా 4302 కేసులు యాక్టివ్ ఇన్ఫెక్షన్స్కి సంబంధించి మాట్లాడుకుంటామంటే అర్థం చేసుకోవచ్చు. ఇది కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతున్న లెక్కల ప్రకారం జూన్ 4, 2025 కల్లా 4302 కేసులు ఉండడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. మరి ముఖ్యంగా NB181 అలాగే LF7 Gen1 ఈ స్ట్రెయిన్స్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఈ వేరియంట్స్ ఇంకా విజృంభణలో ఉన్నాయి. దాంతోపాటు ఈ విజృంభణకు ఇవే కారణమవుతున్నాయి అని చర్చ జరుగుతోంది. దాంతోపాటు COVID-19కి సంబంధించి అంటే కరోనా వేరియంట్స్ మరి ముఖ్యంగా ఇంకా ఏ రకాలు ఉన్నాయి, ఇంకా ఏ కొత్త రకాలు ఉద్భవించడం జరుగుతోంది, ఏ వేరియంట్స్ రూపాంతరం చెందడం జరుగుతోంది, ఎటువంటి కొత్త వేరియంట్స్ ఇంకా పుట్టుకొస్తున్నాయి. దీని మీద కేంద్ర ఆరోగ్య శాఖతో పాటు కేంద్ర ప్రభుత్వంలోని మిగిలిన విభాగాలు కూడా ఎప్పటికప్పుడు దీని మీద పర్యవేక్షణ చేయడం జరుగుతోంది. జీనోమ్ సీక్వెన్సింగ్ ఎప్పటికప్పుడు చేస్తూ ఈ పరిణామ క్రమం ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతోంది, ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందనే అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం జరుగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4302 కేసులు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికీ కేంద్ర ఆరోగ్య శాఖ ఆయా రాష్ట్రాలకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆయా రాష్ట్రాలకు డైరెక్షన్స్ కూడా ఇస్తున్న పరిస్థితి. మా ప్రతినిధి మనోజ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మనోజ్, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితి ఉంది? కేంద్ర ఆరోగ్య శాఖ ఎటువంటి చర్యలకు దిగింది? సో ప్రజెంట్ అయితే ఈ రోజు వరకు యాక్టివ్ లో ఉన్న కేసుల సంఖ్య సచిన్ నిజంగా డ్రాస్టిక్ చేంజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం సుమారుగా ఈ COVID-19 పెరుగుతోందని మాట్లాడుకోవడం స్టార్ట్ చేసి 15 రోజులు అవుతోంది. మొదటిగా సింగపూర్ లో సుమారుగా వితిన్ వీక్ లోనే 43,000 కేసెస్. వెన్ ఐ కమ్ అక్రాస్ మనం కూడా మాట్లాడుకున్నప్పుడు ఒక 1 వీక్ బ్యాక్ లో థాయిలాండ్ లో చూస్తే 70,000 కేసులు. అంటే చాలా విస్తృతంగా కరోనా మళ్ళీ వ్యాప్తి చెందుతోంది. గతంలో మాత్రమే ప్రపంచవ్యాప్తంగా కరోనా మరోసారి కూరలు చాచుతోంది, కాటింగ్ చంపేస్తోంది, కాటేస్తోంది. సో మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విషయంలో కూడా చూస్తే కనుక డెత్ కేసెస్ లేకపోయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున కోవిడ్ కేసెస్ నమోదవుతున్నాయి. టెస్ట్ల సంఖ్య పెరిగిన కొలది కోవిడ్ కేసెస్, యాక్టివ్ కేసెస్ అధికంగా మారుతున్నాయి. సో ముఖ్యంగా టెస్ట్ల సంగతి చూసేటవరకు మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అధికంగా కేసులు నమోదవడానికి కారణం ఒకటి ఏంటంటే యాక్టివ్ కేసుల సంఖ్య పెరగడానికి కారణం అక్కడ టెస్ట్ల సంఖ్య పెరుగుతుంది. కేరళలో కూడా హైయెస్ట్ టెస్టులు చేస్తుంది. కేరళలో సుమారుగా ఇప్పటివరకు 1333 కేసులు నమోదయ్యాయంటే అక్కడ అత్యధికంగా టెస్టులు కొనసాగుతున్నాయి. గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని టెస్టులు కొనసాగిస్తోంది. సో 4302 కేసుల్లో ఇప్పటి వరకు విత్ ఇన్ ఆల్మోస్ట్ 20 to 1 month ఈ గ్యాప్ లోనే 44 మంది మరణించారు. ఈ రోజు మరణాల సంఖ్య చూస్తే ఢిల్లీలో ఒక 22 years ఆఫ్ ఫీమేల్ 20 years అమ్మాయి మరణించినట్టు తెలుస్తోంది. చాలా తీవ్రమైనటువంటి ఛాతీలో నొప్పి, లంగ్ ఇన్ఫెక్షన్ కారణంగా. అయితే బేసిక్ గా మనం లంగ్ ఇన్ఫెక్షన్ అంటే చెప్తున్నాం, కానీ చాలా మంది ఎక్స్పర్ట్స్ తో మాట్లాడినప్పుడు ఇట్స్ నాట్ లంగ్ ఇన్ఫెక్షన్, అది లంగ్స్ లో బ్లడ్ క్లాట్ అవ్వడం. సో రెస్పిరేటరీ సిస్టమ్ దెబ్బతినడం వల్ల చాలా మందికి అన్కాన్షియస్ అయిపోవడం, లేకపోతే ఊపిరాడక
శ్వాస లేకుండా ఆ టెస్టింగ్ టైం వారికి టేస్ట్ పరిస్థితి చనిపోవడం అనేది జరుగుతుంది. సో బ్లడ్ క్లాట్ అవ్వడం ఎక్కువగా కనబడుతుంది. సో ఈసారి ఈ ఫేజ్ లో కరోనాలో మోస్ట్లీ హార్ట్ డిసీజెస్ ఎక్కువగా వస్తున్నాయి. ఇందాక నేను చెప్పినట్టుగా ఢిల్లీలో వచ్చినటువంటి 20 years ఆఫ్ ఓల్డ్ ఫీమేల్ లేడీ ఆల్మోస్ట్ తను హార్ట్ డిసీజెస్ వరకు చేరిపోయి ఫైనల్ స్టేజ్ వరకు వచ్చి మరణించినట్టు తెలుస్తోంది. ఇక మహారాష్ట్రలో ఈరోజు ఒక్కరోజే సుమారుగా 4 కేసులు నమోదయ్యాయి. 55 ఏళ్ల వ్యక్తి ఒకరికి, ఆయన కూడా ఇటువంటి కోవిడ్ పాజిటివ్ తోనే మరణించినట్టు తెలుస్తుంది. ఆయనకి డయాబెటీస్ కూడా ఉంది. సో 73 ఏళ్ల మరో వ్యక్తి, ఇద్దరు కూడా ఈ వయసులో ఉన్నవారు. మరో ఇద్దరు దాంట్లో ఇద్దరు యువకులు, 23 ఏళ్ల యువకుడు ఒకరు, ఆ తర్వాత 24 ఏళ్ల యువకుడు ఒకరు. సో ఇది వయసులకి తేడా లేదు. గతంలో మనం చూసాం కోవిడ్ అంటే ఎంతటి ప్రాణాంతకమైనటువంటి వ్యాధి అనేది వయసులకి సంబంధానికి సిచ్యువేషన్ లేదు. చాలా మంది చెప్తుంటారు కోమార్బిడ్స్ అని అంటూ ఉంటారు. అంటే ఎవరికైతే డయాబెటీస్ లేకపోతే ఇమ్యూన్ డిఫిషియన్సీ అని అంటారో సో వాళ్ళకి కోమార్బిడ్స్ చెప్తున్నాను. సో కోమార్బిడ్స్ వాళ్ళ ఇమ్యూన్ డెఫిషియన్సీ తక్కువగా ఉంది ఎక్కువగా ఉంది అనేది కాదు. అటాక్ ఇచ్చిందనంటే తగు జాగ్రత్తలు తీసుకోకుండా ఎవరైతే కొంత బయటికి చెప్పడానికి అవమానపడతామనో లేకపోతే చుట్టుపక్కల ఇలా చూస్తారనో చాలా మంది కూడా ఇబ్బంది పడి టెస్టులు చేయకుండా ఉండిపోతున్నారు. చివరి నిమిషాల్లో వాళ్ళకి ఎక్స్ట్రీమ్ గా జరిగినటువంటి డెత్ కేసెస్ చూసినా మనం అక్కడ వచ్చిన వార్తాకథలు మనం పరిశీలిస్తే కనుక వాళ్ళు ఎక్స్ట్రీమ్ అయిన తర్వాత టెస్ట్ల కోసం వెళ్తున్నారు. పాజిటివ్ రాగానే 1-2 రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు కంప్లీట్ గా ఇన్ఫెక్షన్ ఎక్కువగా అయిపోయి మరణిస్తున్నారు. ఇక్కడ తమిళనాడు నుంచి కూడా సుమారు 76 ఏళ్ల వ్యక్తికి ఒకరు కూడా ఈ రకంగానే కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఆయన కూడా మల్టిపుల్ ఆర్గన్ డిస్ఫంక్షన్, అంటే ఆయన యొక్క మల్టిపుల్ ఆర్గన్స్ ఒకసారి ఫంక్షన్ చేయడం ఆపేసాయి హార్ట్ డిసీజెస్ కారణంగా అన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే కనుక తెలుగు రాష్ట్రాల వరకు కాన్ఫిడెంట్ మనం మాట్లాడుకుంటాం. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మరొక 3 కేసులు నమోదయ్యాయి. సో సుమారుగా ఈ రోజుతో కలిపి 31 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దాంట్లో సుమారుగా 5 ఆల్రెడీ కొంత కుదుటపడ్డారు, వాళ్ళకి కొంత క్యూర్ అయిపోయింది, వాళ్ళు డిశ్చార్జ్ అయినట్టు తెలుస్తోంది. సో ఆంధ్రప్రదేశ్ లో 31 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఇక్కడ 3 కేసులు నమోదైనట్టుగా కనబడుతుంది. కానీ ఈ రోజు లేటెస్ట్ గా ఎర్లీ మార్నింగ్ మనం మాట్లాడుకున్నప్పుడు కూడా వరంగల్ లో MGM హాస్పిటల్ కి ఆపోజిట్ లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్ టెస్ట్ చేశారంట. సో అక్కడ టెస్ట్ లో కూడా 6 పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. MGM హాస్పిటల్ లో కూడా పనిచేసినటువంటి ఒక PG డాక్టర్ కూడా కరోనా పాజిటివ్ సోకినట్టుగా నిర్ధారణ అయింది. కానీ అక్కడ DMHO అధికారులు కానివ్వండి ఎవరికి పాజిటివ్ రాలేదు, మేము ఎక్కడ కూడా టెస్ట్ చేయడం లేదని చెప్తున్నారు. అంటే అధికారికంగా ప్రభుత్వం చేత నిర్వహించేటువంటి టెస్ట్లు అయితేనే లెక్కలు తీసుకుంటారు. ఇక్కడ మన అఫీషియల్ గా చెప్పేటువంటి ఈ నోట్ మొత్తం కూడా ఇది ప్రైవేట్ హాస్పిటల్స్ లో కాదు, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎక్కడైతే కోవిడ్ టెస్ట్ సెంటర్లు ఏర్పాటు చేశారో ఆ టెస్ట్ సెంటర్ల దగ్గర టెస్ట్ జరిగితే మాత్రమే రికార్డ్ అవుతోంది. ఇప్పటివరకు నేను చెప్పినటువంటి ఈ 3 కేసులు తెలంగాణ వ్యాప్తంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ లేకపోతే టెస్ట్ సెంటర్ల దగ్గర టెస్ట్ నమోదైతేనే రికార్డ్ అయిన కేసులు అన్ని కూడా. ఎందుకంటే మనం చాలా క్లియర్ గా దీన్ని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వరంగల్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో COVID-19 టెస్ట్ అయితే పాజిటివ్ వస్తుంది, గవర్నమెంట్ రికార్డ్స్ రికార్డ్ అవ్వలేదు. సో బట్టి దీన్ని బట్టి చూస్తుంటే ఓన్లీ కేవలం గవర్నమెంట్ కాన్ఫైడ్ గా అంటే ఇప్పుడు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మనోజ్, ఎందుకంటే మీరు అన్నట్టుగా గత కొద్ది రోజులుగా ఒక సిచ్యువేషన్ ఉంటే గడిచిన 2-3 రోజులుగా సినారియో మారుతూ ఉంది. వేరియన్స్కి సంబంధించి మాట్లాడుకుంటే పక్షం అట్ ద సేమ్ టైం మరణాలు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఒక రోజులోనే మహారాష్ట్రలో 4 మరణాలు నమోదైన పరిస్థితి చర్చ జరుగుతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యలకు దిగే అవకాశం ఉంది? మరి ముఖ్యంగా కొద్ది సమయం వరకు వేచి చూసిన తర్వాత లాక్డౌన్ వరకు వెళ్ళే అవకాశం ఉందనుకోవచ్చా, లేకపోతే లేదు ఈ ట్రేసింగ్ టెస్టింగ్ అండ్ ట్రీట్మెంట్ లేకపోతే టెస్టింగ్ ట్రేసింగ్ అండ్ ట్రీట్మెంట్ ఈ ఫార్ములతో ముందుకు వెళ్ళే అవకాశం ఉందనుకోవాలా? రైట్. అయితే ఫస్ట్లీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒకటి, ఇనిషియల్ గా కరోనా అనేది స్టార్ట్ అయినప్పుడు COVID-19 ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎవరికి అవగాహన లేదు, కంప్లీట్ దే ఆర్ ఆఫ్ జీరో నాలెడ్జ్, ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదు, దీని ఎలా అటాక్ చేస్తారో తెలియదు. చాలా మంది పాపం సోకిన తర్వాత అమాయక మొత్తం కూడా ట్రీట్మెంట్ కోసం అని చెప్పి కార్పొరేట్ హాస్పిటల్స్ వెళ్ళి లక్షలు ఖర్చు చేసిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఏదైతే ఆల్రెడీ phase 1 లో మనం ఫేస్ చేసాం, తర్వాత phase 2 చూసాం, రెండుగా ఆల్ఫా, డెల్టా, ఒమిక్రాన్ ఈ ఫేజెస్ మొత్తం చూసాం. సెకండ్ ఫేజ్ తో అత్యధికంగా మరణాలు సంభవించాయి, చాలా పెద్ద ఎత్తున మరణాలు సంభవించాయి మొదటి ఫేజ్ కంటే కూడా. థర్డ్ ఫేజ్ కి వచ్చేసరికి కూడా పబ్లిక్ కొంత ఏంటంటే అవేర్నెస్ వచ్చింది, ఆ కరోనా ఇలా రకంగా సోకుతుందని, డైట్ ఫాలో అవ్వాలని, కొత్త మనం ఇమ్యూన్ సిస్టమ్ పెంచుకోవాలని, కొంత ప్రికాషన్స్ తీసుకోవాలని అలవాటు అయిపోయారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే గతంలో ఉన్నటువంటి అనుభవాలని అంచనాకు వేస్తూ వాళ్ళు ఇప్పుడు లాక్డౌన్ దిశగా వెళ్ళడానికి అంటే అది ఇప్పుడు అప్పుడే సాధ్యం కాదు కూడా. ఒక లాక్డౌన్ లాంటిది వస్తే కనుక డెఫినెట్ గా మళ్ళీ మనంతా కూడా ఈ కోవిడ్ కారణంగానే సుమారుగా ఒక్కొక్కరం కూడా ఒక 2-3 ఏళ్ళు వెనుకకు పడిపోయాం. అంటే పూర్తిగా వాళ్ళకి ఫైనాన్షియల్ లాసెస్ రావడం కానివ్వండి, ఫైనాన్షియల్ యాక్టివిటీస్ లేకపోవడం, ఆఫీసెస్ క్లోజ్ అయిపోవడం, ఆఫీస్ క్లోజ్ అయిపోవడం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి ఒక సిచ్యువేషన్ నేను చూస్తాం. కాబట్టి ఇప్పుడు అప్పుడే లాక్డౌన్ వస్తుందని చెప్పలేం. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే కేవలం ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మొత్తం ఓవరాల్ ఇండియా వైజ్ మనం క్యాల్కులేట్ చేస్తే
కేరళ గవర్నమెంట్ ఒక్కటే మాత్రమే ఇనిషియేటివ్ స్టెప్ తీసుకొని అధికారికంగా టెస్టులు సంఖ్య పెంచాలని చెప్పి గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తోంది యాజ్ ఆఫ్ నౌ 29 స్టేట్స్ లో. సో మిగిలినటువంటి ఏ స్టేట్లు కూడా నాకు తెలిసి ఢిల్లీలో కానీ మహారాష్ట్రలో కానీ ఎక్కడ కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్ స్టెప్ లేదు. సో యాజ్ ఆఫ్ తెలంగాణ విషయానికి వచ్చినా కూడా ఈ రోజు ఇప్పటివరకు గవర్నమెంట్ ఎక్కడ కూడా అథెంటిక్ గా టెస్ట్ సంఖ్య పెంచుతున్నామని కానీ టెస్ట్ చేసుకోవాలని కానీ అథెంటిక్ ఇన్ఫో అంటే ఒక ప్రికాషన్స్ మెజర్స్ కోసం కానీ ఎక్కడ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు. ఫస్ట్ మండే ఒక కేసు నమోదైనప్పుడు కేసు నమోదైనప్పుడు వీఆర్ రెడీ టు ఫేస్ COVID-19 అని చెప్పారు కానీ ఇటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలని ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేదు. సో గవర్నమెంట్ ఇనిషియేటివ్ స్టెప్ తీసుకుంటే దీనికి కొంత కంట్రోల్ చేయొచ్చు. అదే చేస్తే ఇంకొకటి ఇక్కడ సచిన్ ఆలోచించాల్సింది ఏంటంటే మళ్ళీ ఐ రిపీట్ అగైన్, ప్రైవేట్ హాస్పిటల్స్ లో టెస్ట్ సంఖ్య పెరుగుతోంది. ఎవరైతే అనుమానితులుగా ఉన్నారో వారంతా ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్ళిపోయి సీక్రెట్ గా ఈ టెస్ట్ ఆపరేషన్ చేసుకుంటారు. సో ఆ టెస్ట్ అనేది చాలా సీక్రెట్ గానే ఉంచుతూ వాళ్ళంతా వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం, ఆ డైట్ ప్లాన్ చేసుకోవడం అంతవరకు ఆగిపోతుంది కానీ గవర్నమెంట్ రికార్డ్స్ ఉండడం లేదు. సో ఇప్పుడు మనం చూసినటువంటి అఫీషియల్ రికార్డులు ఏదైతే ఉందో ఈ COVID-19 డాష్ బోర్డు రావట్లేదు. సో గతంలో మనం చూస్తే మీరు అంటున్నట్టుగా ట్రేస్ చేశారు, వాళ్ళకి కేర్ ఇచ్చారు, ఐసోలేట్ చేశారు, ఆ తర్వాత రెక్టిఫై వాళ్ళకి క్యూర్ అయిన తర్వాత బయటకు పంపించడం జరిగింది. వాళ్ళ చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఫైండ్ అవుట్ చేసేవాళ్ళు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ లేదు. కేవలం ఆ కోవిడ్ వచ్చిన వాళ్ళని కూడా గుర్తించడం లేదు గవర్నమెంట్ ఇండివిజువల్ గా. ఓకే, అట్ ది సేమ్ టైం ప్రైవేట్ హాస్పిటల్స్ వెళ్ళి చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేయడం వల్ల ఎవరికి వచ్చిందని కూడా అర్థం కాని సిచ్యువేషన్. ఇక్కడ పబ్లిక్ కూడా ఎలా అవుతున్నారు, బయట సిచ్యువేషన్ ఎలా ఉందని అంటే గతంలో సిచ్యువేషన్ చూసాం మనం. ఒకరికి కోవిడ్ వచ్చిందంటేనే దాన్ని పూర్తిగా ఐసోలేట్ చేయడం, పక్క వాళ్ళని పట్టించుకోకపోవడం, ఫ్యామిలీని తప్పకుండా ఉండకపోవడం, చుట్టుపక్కల అంతా కూడా కోవిడ్ వచ్చింది అని చెప్పి దాన్ని ఒక బ్లాక్ స్పాట్ గా చూడడం. ఇవన్నీ చూసిన తర్వాత చాలా మంది కూడా బయటికి కోవిడ్ వచ్చిందని చెప్పడానికి కూడా అవమానపడుతున్నారు. బయట ప్రజలు ఏమనుకుంటారో, బయట చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటారో ఒక అవమానం అందరిలో మొదలవుతుంది. కాబట్టి వారంతా సీక్రెట్ గా మెయింటైన్ చేయాలనుకుంటున్నారు. కానీ ఇది ఎంతటి ప్రమాదకరం అనేది అర్థం కావడం లేదు. చాలా చాపకింద నీరులాగా చాలా పెద్ద ఎత్తున విస్తృతంగా ఇది చేరుతోంది. సో చూడండి, కేరళలో ఇప్పటివరకు 1400 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఇండివిజువల్ గా కేవలం ఈ 44 మరణాల్లో మహారాష్ట్రలోనే సుమారుగా 12 మరణాలు సంభవించాయంటే ఏ స్థాయిలో కోవిడ్ అనేది జరుగుతుందో అర్థం చేసుకోవాలి. మన పక్కనే ఎక్కడో మనం చూడాల్సిన అవసరం, మన పక్కనే థాయిలాండ్ లో పెద్ద ఎత్తున ఇప్పటికీ సుమారుగా 140,000 కేసులు నమోదయ్యాయి. థాయిలాండ్ లాంటి ఒక చిన్న దేశంలో 140,000 కేసులు నమోదయ్యాయి. అంటే మనం బ్లాక్ స్పాట్ పక్కనే ఉన్నాం. డేంజరస్ సిచ్యువేషన్ కి రెడ్ జోన్ కి పక్కనే నియర్ బై లో ఇండియా ఉంది. సో అక్కడ నుంచి రావడం పెద్దగా ప్రమాదం ఏం కాదు. చాలా మంది టూరిస్టులు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. సో అక్కడ నుంచి వచ్చేటువంటి ఆ సివిల్ ఏవియేషన్స్ ని కానీ లేకపోతే టూరిస్ట్ ని కానీ కొంత నిలువరించగలిగితే కొంత కేసెస్ తగ్గించవచ్చు. సో ప్రతి ఒక్కరిని అందరు గతంలో కూడా టెస్టులు చేసుకోవడం, వాళ్ళకు పాజిటివ్ లేదు నెగిటివ్ ఉందని నిర్ధారించిన తర్వాత ఏ రకంగా అయితే వారిని అలో చేస్తారో ఆ రకమైనటువంటి లిమిటేషన్స్ పెడితే గానీ కొద్దిగా కంట్రోల్లోకి వచ్చే అవకాశం లేదు. అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ కూడా ఇనిషియేటివ్ స్టెప్ తీసుకొని కొంత అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేయాల్సిన అవసరం. రైట్ మనోజ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. కరోనా విజృంభిస్తోంది. 4,500కు చేరువయ్యాయి కరోనా కేసుల సంఖ్య. అంటే కనుక దేశంలో ఎటువంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. 24 గంటల్లో 7 మృతి చెందడం ప్రస్తుతం కరోనా తీవ్రతను అద్దం పడుతోంది. కొత్తగా 280 కేసులు నమోదయ్యాయి. కేరళలో అత్యధికంగా 1200 యాక్టివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఢిల్లీలో 602 యాక్టివ్ కేసులు నమోదు కావడం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించింది. మరి ముఖ్యంగా టెస్టింగ్, ట్రేసింగ్ అండ్ ట్రీట్మెంట్ దీనికి సంబంధించి ప్రస్తుతం ముందుకు వెళుతోంది. ఇప్పుడు అప్డేట్స్ కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో 4,500 కేసులు నమోదు కావడం అంటే అర్థం చేసుకోవచ్చు ఇప్పటి వరకు. సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. మరి ముఖ్యంగా ఎప్పటికప్పుడు అప్డేట్ కావాల్సిన పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోని ఇటువంటి అప్డేట్స్ సంబంధించి లేటెస్ట్ హ్యాపెనింగ్స్ అది కరోనా కావచ్చు, ఇతర న్యూస్ అప్డేట్స్ కి సంబంధించి కావచ్చు, ఎప్పటికప్పుడు మిమ్మల్ని వచ్చే ప్రయత్నం చేస్తుంది RTV. ఈ నేపథ్యంలోని RTV లైవ్ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఉంటే కనుక అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఎవరైనా ఇంతవరకు డౌన్లోడ్ చేసుకోకపోయి ఉండుంటే కనుక డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ డౌన్లోడ్ చేసుకుని ఉండుంటే కనుక అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే లేటెస్ట్ ఫీచర్ ఇప్పుడు మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తుంది RTV. మరింత వేగంగా మరింత తాజా సమాచారం కోసం RTV లైవ్ యాప్ ని అప్డేట్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించిన లింక్ ఈ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. వాచ్ ఇట్. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.